రసజ్ఞులైన కళాభిమానులకు నమస్కారం. అన్నగారి కళ్యాణం అనే ఈ ఆడియో మిమిక్రీ క్యాసెట్ ద్వారా కొంతమంది సినీ నటుల అనుకరణతో కొన్ని హాస్య సంభాషణలతో కూడిన ఈ ఆడియో క్యాసెట్ మీ ముందుంచుతున్నాము. అన్నగారి కళ్యాణం రచన మేఘమాల. ఈ క్యాసెట్లోని అంశాలు కేవలం హాస్యం కోసమే సృష్టించబడినవి కాని ఎవరిని కించపరచాలని కాదని మనవి చేస్తున్నాము. ఈ క్యాసెట్ అనుకరించిన వారు శ్రీ గాంధీ, సత్యనారాయణపురం, విజయవాడ 11. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వివాహ సందర్భంగా మద్రాసు నుండి సినీ నటులందరూ కలిసి కొంతమంది ఫ్లైట్లోను కొంతమంది బస్సులోనూ బయలుదేరడం జరిగింది. బస్సులో బయలుదేరిన సినీ నటుల మధ్య జరిగిన సంభాషణ ఏ విధంగా ఉందో చూద్దామా? చాలా రోజుల తర్వాత అన్నగారి పెళ్లిని చూసే భాగ్యం కలిగిందయ్యా మనకు. 6 కోట్ల మందికి అన్నగారు, అఖిలాంధ్రులకు అభిమాన నటుడైన మన నందమూరి తారక రామారావు గారి కళ్యాణానికి చాలా మంది పెద్ద పెద్ద నటులంతా కూడా ఫ్లైట్ లో వెళ్లిపోయారు. మిగిలిపోయింది మనమేనయ్యా. మనమందరం బస్సులో బయలుదేరితే గాని హైదరాబాదు చేరలేం. కాబట్టి ఎంత తొందరగా తెమిలితే అంత తొందరగా వెళ్లగలం. ఏమయ్యా అంతా తెమిలినట్టేనా? ఏమయ్యా గుమ్మడి వెంకటేశ్వరరావు, నువ్వు కూడా లేట్ అయితే ఎట్టా చెప్పు? వస్తున్నాను బాబు, వస్తున్నాను నాయనా. నేను కూడా ఇందాక నుంచి బస్సు ఎక్కుదామని ప్రయత్నిస్తున్నాను బాబు. ఈ గుండె నొప్పితో ఎవరైనా ఒక 16 సంవత్సరాల అమ్మాయి కనబడుతుందేమోనని ఆ అమ్మాయి భుజాల మీద చెయ్యి వేసి బస్సు ఎక్కుదామని ప్రయత్నిస్తున్నాను బాబు, ప్రయత్నిస్తున్నాను నాయనా. ఓరి తస్సారావుల బొడ్డు, మా బలేటోడివయా నువ్వు కుర్రవాడికి ఎక్కువను ముసలవాడికి తక్కువ అన్నమాట. ఏమిటి 16 సంవత్సరాల అమ్మాయి కావాలా? నీలో చింత తచ్చినా పులుపు చావలేదు, ముసలాడు అయిపోయిన రసికత్వం తగ్గలేదు. నవ్వుతారు ఊరుకవా ఎవరన్నా వింటే. బస్సు ఎక్కు ముందు. ఆ ఏవయా కత్తి యుద్ధం కాంతారావు ఏమిటి? నువ్వేమిటి? ఆ రాజ దుస్తులేమిటి? ఆ చేతిలో కత్తి ఏమిటి? ఆ డాలేమిటయా? నన్నేమన్నా అంటానండి, అంతేగాని నా కత్తిని డాలుని అంటే మాత్రం నేను చచ్చినా ఒప్పుకోను. ఏమిటయ్యా అంత కోపం వచ్చింది? అవునండి, రాజకీయ భ్రమని కత్తి యుద్ధానికి సమాధానం చెప్పేవాడిని నన్ను పట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నా పంచకళ్యాణి గుర్రమి మీద వెళ్లిపోతాను తప్ప మీ బస్సులో మాత్రం రాను. అబ్బా ముసలి గుర్రాన్ని ఇప్పుడు ఎందుకు చంపుతావు గాని ముందు బస్సు ఎక్కు. ఆ ఏమయ్యా అందరూ వచ్చినట్లేనా? ఏమయ్యా శాంతి స్వరూపు, ఏమిటా కెమెరా ఏమిటి? ఆ టీవీ బాక్స్ ఏమిటయా? నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా నువ్వు ఆ రెండిటితో రావాల్సిందేనా? నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. అన్నగారి పెళ్లిలో ఏదైనా వార్తలు దొరుకుతాయేమోనని ఈ టీవీ కెమెరాతో బయలుదేరాను. అబ్బా ఏమిటయ్యా నువ్వు ఎక్కడికెళ్ళినా భాష మాత్రం వదలవా? మామూలుగా మాట్లాడవయ్యా, మాకందరికీ అర్థమవుతుంది. సరేలే ఎక్కు. ఆ ఏమయ్యా అంతా వచ్చినట్టేనా? నమస్కారమంది. బాగుందా అంది. ఏమయ్యా తుత్తి, నువ్వు కూడా బయలుదేరావా? బయలుదేరానంది. అన్నగారి పెళ్లి దోలాలి కదంది. అబ్బా సరేలే నువ్వు కూడా ఎక్కు. ఏమిటి? ఏమయ్యా మల్లికార్జునరావు, నువ్వు ఎక్కడున్నావా ఇప్పటిదాకాను? ఏం చేయమంటారండి? అవతల మగ పెళ్లి వారు వచ్చారో లేదో తెలుసుకోవాలి, యువతల ఆడపెళ్లి వారు వచ్చారో లేదో తెలుసుకోవాలి, ఆళ్లు ఈళ్లు కలిశారో లేదో తెలుసుకోవాలి, అవతల కొంతమంది నటులు ఫ్లైట్ లో వెళ్తున్నారో లేదో తెలుసుకోవాలి. అన్ని తెలుసుకొచ్చేటప్పటికి ఎప్పటికైంది. నన్నేం చేయమంటారండి? అబ్బా సర్లేవయ్యా, వచ్చావా అన్నదానికి ఇంత పెద్ద సుత్తేయాలా నువ్వు? చాలే. యారా సుధాకరు, నువ్వు కూడా లేట్ అయితే ఎట్లా? నేను కూడా వచ్చేసాను బాబాయ్, అన్నగారి పెళ్లికి వెళ్దామని నేను కూడా వచ్చాను. అబ్బా నువ్వంత ఎర్రగా తీసుకుని నవ్వక్కర్లేదు, బస్ ఎక్కు. ఏమయ్యా ప్రభాకర్ రెడ్డి, నువ్వు కూడా లేట్ అయితే ఎట్లా చెప్పు? ఏవండి రావు గోపాలరావు గారు, నేను వచ్చేటప్పటికి చాలా టైం అవుతుంది అనుకున్నాను, కానీ అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారనుకోలేదు. అందుకే నేను కూడా బయలుదేరి వచ్చాను. అబ్బా సర్లేవయ్యా, వచ్చావు కదా, సరే బస్సు ఎక్కు. ఏమిటి ఇంకా ఎవరన్నా రావాలా? అల్లు రావులుగా? అయ్య బాబోయ్ వచ్చాను బాబోయ్. అయ్య బాబోయ్ వచ్చాను. మా అల్లుడు నన్ను వదిలేసి ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు బాబోయ్. అంటే నేను కూడా వచ్చి ఎక్కేస్తున్నాను బాబోయ్. ఎక్కువ అంతసేపు అరవ మాకు. ఏమిటి ఇంకా ఎవరన్నా ఉన్నారా లేదా చెప్పు. ఏమయ్యా మురళీమోహన్, అంతా అయినట్టేనా? అయిపోయింది సార్. ఆ బస్సు డ్రైవర్ తాగి పడిపోయాడు సార్.
ఇప్పుడు బస్సు నడిపే వాళ్ళు ఎవరు లేరు సార్. అబ్బా అరుస్తావెందుగా, వాడు తాయి పడిపోతే పడిపోయాడు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు డ్రైవ్ చేయొద్దు కానీ పద. ఏమయ్యా అందరూ ఎక్కినట్టేనా? ఆ డోర్ ఏవయ్యా మురళీమోహన్. ఆ పోనీ ఏవయ్యా మురళీమోహన్, బస్సు పోనీ. హాహాహా, నిజంగా చాలా ఆనందంగా ఉందయ్యా. ఇన్నాళ్ళకి మనం అన్నగారి కళ్యాణాన్ని చూడాల్సి వస్తుందని అనుకోలేదు. అంతటి అదృష్టం కలిగించిన అన్నగారికి నిజంగా అభినందనలు తెలియచేయాలి. నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఆ కళ్యాణ రాముడి కళ్యాణాన్ని మనం చూడలేమయ్యా. నిజంగా చాలా అదృష్టవంతులం మనం. ఏవండి రావు గోపాలరావు గారు, ఇప్పుడే అందిన వార్త. ఏమిటయా శాంతి స్వరూపు చెప్పు. ఏమీ లేదు, వెనక సీట్లో కూర్చున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం 3 ముక్కలాట పెట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓరిడా అమ్మ కడుపు మాట, అనుకోకుండా టీవీలోంచి సినిమాల్లోకి తీసుకొచ్చినందుకు ఇందుకు ప్రతిఫలం ఇలాగా మనం ఏమన్నా సినీ నటులు అనుకున్నాడా, లేక క్లాస్ 4 గాళ్ళం అనుకున్నాడా? ఏమయ్యా ధర్మవరపు సుబ్రహ్మణ్యం? ఏమీ లేదండి, ఏదో హైదరాబాద్ వెళ్లే లోపల 4 డబ్బులు సంపాదించుకుందామని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఓరే తాసారావుల బొట్టు, మా బలేటోడివే నువ్వు. సినిమా యాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకునేందుకు నిన్ను టీవీలోంచి సినిమాల్లోకి తీసుకొచ్చింది మర్యాదగా తీసేస్తావా, లేకపోతే బస్సు ఆపి దించేయమంటావా? తీసేయి ముందు. హాహా, ఏమిటయా ఇది? అబ్బా ఈ 3 ముక్కలాట గొడవ ఏమిటయ్యా బాబు? ఇప్పుడే అందిన వార్త. కోట శ్రీనివాసరావు బాబు మోహన్తో కలిసి మన దగ్గర వస్తువులన్నీ కాజేసి ఆయన ఏలం పాట పెట్టినట్టు వార్త వచ్చింది. అబ్బా మళ్ళీ ఏమిటయా? ఇప్పుడే కదయా 3 ముక్కలాట తీసేమన్నా, మళ్ళీ ఈ కోట శ్రీనివాసరావుకి ఏమొచ్చిందయా? ఏండి రండి రండి, అందరూ ఏలం పాటలో పాడుకోవాలి. రండి రండి అన్నా రండి, చాలా తక్కువ ఖర్చులో వస్తున్నాయి, రండి పాడుకోండి. రేయ్ పందిగా, నేను చెప్తున్నాను కదరా, మళ్ళీ నువ్వు వంత పాడాలా? ఆగరా రేయ్. ఆగుతున్నానన్నయ్యా, ఆగుతున్నాను. ఏమయ్యా కోట శ్రీనివాసరావు, ఏమిటిది? 3 ముక్కలాట పెట్టాడనే ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఇప్పుడే మందరించి వస్తుంటే మళ్ళీ నువ్వు ఇక్కడ ఈ ఏలం పాటలు ఏమిటయ్యా? ఇదేమన్నా బస్సు అనుకున్నారా, లేకపోతే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అనుకున్నారా? ఏమిటిది ఏదో పనులు? ఏండి ఏం లేదండి, ఏదో హైదరాబాద్ వెళ్లే లోపల 4 డబ్బులు సంపాదిద్దామని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం కదరా పందిగా. అవునన్నయ్యా. చంపుతాను ఏమనుకున్నారు? మీకు అసలు బుద్ధి లేకుండా పోతుంది. మర్యాదగా తీసేస్తారా, లేక బస్సులోంచి తోసేయమంటారా? ఏంటి తీసేస్తానండి, తీసేస్తాం. హాహాహా, వీళ్లతో మా ప్రాణం పోతుందయ్యా. ఏమిటో. నమస్కారం అండి. ఏమయ్యా తుత్తి, ఏమిటి మళ్ళీ నువ్వొచ్చావు? ఏం లేదండి, మీరు అనుమతిస్తే లాటరీ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఏమిటి లాటరీ పెడతావా? ఎవరి దగ్గర? మనంత దగ్గర అండి. ఎంత కట్టాలయ్యా? ఒక్కొక్కళ్ళు రూపాయి కట్టాలండి. 60 మంది ఉన్నాం కదండి, 60 మంది అదో రూపాయి కట్టాలండి. మొట్టమొదటి ప్రైజ్ వచ్చినోడికి ఏమిస్తావో చెప్పు. 5 రూపాయలు ఇస్తానండి, 55 రూపాయలు నేను తీసుకుంటాను. చంపుతా పట్టుకుని యాదవాని. ఏమిటి 5 రూపాయలు ఇస్తావా, 55 రూపాయలు నువ్వు తీసుకుంటావా? ఇలాంటి లాటరీలు పెట్టావంటే నరికేస్తాను. ఏమయ్యా ఏమిటిది అందరూను? ఏమండి రావు గోపాలరావు గారు, మీతో చిన్న సమాచారం. ఏమిటి ప్రభాకర్ రెడ్డి, ఏమైంది? ఏమీ లేదు, మన బస్సులో ఎవరో టైం బాబు పెట్టినట్టు నాకు అనుమానం వచ్చింది. ఇందాక నుంచి టక్ టక్ అనే సౌండ్ కూడా వస్తుంది. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. ఎక్కడయ్యా మన బస్సులో బాంబు పెట్టడం ఏంటి? ఎక్కడా చెప్పు. కావాలంటే మీరు కూడా వినండి. అదుగో సౌండ్. నిజమేనయ్యో, ఎవరో దుష్టగ్రహాలు బాంబు పెట్టినట్టున్నాయి. ఇగో మురళీమోహన్, బస్సు ఆపోయా, మనమంతా ఇమీడియట్ గా దిగిపోవాలి. ఇందులో ఎవరో బాంబు పెట్టినట్టున్నారు. సార్, ఇందాక నుంచి బస్సు ఆపుదాన్ని బ్రేకులు వేస్తూనే ఉన్నాను సార్, కానీ బ్రేకులు పడతలేదు సార్, ఈ బస్సు ఆగట్లేదు సార్. ఓరే తస్సారవరా బొడ్డు, మా బలేటోడివే నువ్వు. డ్రైవర్కు తక్కువ క్లీనర్ ఎక్కువలాగా ఉన్నావు. ఏమిటయా బస్సు ఆపుతున్నా సరే ఆగలేదంటున్నావు? ఏమిటిది పరిస్థితి? ఎంతకీ ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది?
ఆ సౌండ్ ఎక్కడి నుంచే కదా బాబాయ్, మన అల్లూరు రామలింగయ్య దగ్గర నుంచి వస్తుంది. అది కనుక వెళ్ళితే మన జీవితానికి శుభంకర్డే బాబాయ్. అబ్బా నువ్వు ఆపరా సుధాకరు. ఏమయ్యా అల్లు రాలింగయ్య, ఏమిటి మమ్మల్ని అందరినీ చంపేదలుచుకున్నావా? ఆ బాంబేమిటయ్యా? అయ్య బాబోయ్, ఇది బాంబు కాదు బాబోయ్. నేను మొట్టమొదటిసారిగా సినిమాల్లోకి వచ్చినప్పుడు బియ్యం పోసి కొనుక్కున్న వాచి బాబోయ్. ఆ వాచిలో సౌండ్ బాబోయ్. కావాలంటే వినండి. అప్పం ఓరి నీ అమ్మ కడుపు మాడ, మా భలేటోడి భయ. ఏమిటా చెత్త వాచి పెట్టుకోపోతే ఏమైందా? ఇంత సంపాదించే ఒక టైటాన్ వాచి కొనుక్కోవచ్చు కదా. ఏమొచ్చింది నీకు? ముందు మర్యాదగా వాచి తీసి బయట పడేస్తావా పడేవా? అయ్య బాబోయ్, ఇది కలిసి వచ్చిన వాచిన బాబోయ్. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పెట్టుకున్నా. ఇప్పటిదాకా ఉండాలి, నేను చచ్చిపోయేదాకా ఉండాలి బాబోయ్. వద్దు బాబాయ్, నేను తీరు బాబోయ్. అబ్బా నువ్వు అరవమాకు ఏడవకు, ఏం కంగారు పడకు. సరే ఆ వాచి అలాగే ఉంచుకో. హాహా, ఎవరి కాళ్ళు గందరగోళం చేసేస్తున్నారా? ఏమయ్యా మురళీమోహన్, ఎంతవరకు వచ్చింది నీ డ్రైవింగ్? సార్ ఇందాక నేను క్లచ్ నొక్కాను సార్ బ్రేక్ అనుకుని. ఇప్పుడు బ్రేక్ ఎక్కడో కనపడింది సార్. బాగానే ఉంది సార్. క్లచ్కి బ్రేక్ కి కూడా తేడా తెలియపోయింది. డ్రైవర్ నువ్వేం డ్రైవర్ అయ్యా? నవ్వుతాడు ఎవడన్నాను. సరే బస్సు పోని. అమ్మయ్య, ఎలాగైతే అన్నగారి పెళ్లికి మనం చేరాం. దిగండయా, అందరూ దిగండి. ఏం నాగభూషణం, నమస్కారం అండి, బాగున్నారా? ఇంత త్వరగా నా వచ్చేది? అబ్బా అందరినీ తెముల్చుకుని వచ్చేటప్పటికి ఇంతసేపు అయిందయ్యా. ఎంతవరకు వచ్చినాయి మన పెళ్లి పనులు చెప్పు. వంట పనులు ఎంతవరకు వచ్చినాయి? అందరూ టిఫిన్లు అయిపోయాయా? అయిపోయినాయి. ఏమైపోవడం అండి? ఒకడొచ్చి కాఫీ అంటాడు, ఒకడొచ్చి టిఫిన్ అంటాడు, ఒకడొచ్చి పెసరట్టు ఉప్మా ఉందా అంటాడు. కాకా హోటల్లో సప్లైర్ బతుకు అయిపోయింది నాది. ఏం చేయమంటారు చెప్పండి? అబ్బా బాధపడకు, అన్నగారి పెళ్లికి అందరం తలో కార్యం మనం చెయ్యాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. భోజనాలు ఎంతవరకు వచ్చాయి? అవుతున్నాయి. సరే ఆ సంగతి చూడు. ఎవరెవరు వచ్చారో నేను వెళ్ళి ఒకసారి పరామర్శించి వస్తాను. ఇదిగో తుత్తి, ఇలా రా, అందరం వెళ్ళి మనం ఎవరెవరు వచ్చారో పరామర్శించి వద్దాం. అరుగో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా వచ్చేసినట్టున్నారు. వచ్చారు రావుగోపాలరావు. కానీ ఏం లాభం, ఎవరు నా బాట పట్టించుకోవటలేదు ఇక్కడ. అసలు అన్నగారు ప్రేమకు నిర్వచనం చెప్పింది నేను. అన్నగారికి ఎన్ని రంగులు ఎన్ని పొంగులు ప్రేమలో ఉన్నాయో అసలు చూపించింది నేను. అటువంటిది నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా అన్నగారు పెళ్లి చేసుకుంటున్నారు. ఏమన్నా న్యాయంగా ఉందా? అబ్బా నాగేశ్వరరావు గారు, మీరేమి కంగారు పడమాకండి. అన్నగారు పెళ్లి చేసుకుంటున్నారు. అది నిజంగా అద్భుతమైన కళ్యాణం. అటువంటి కళ్యాణాన్ని చూడటానికి నిజంగా మీరు విచ్చేశారు. చాలా అదృష్టవంతులు. ఇదిగో తుత్తి, నాగేశ్వరరావు గారు తీసుకువెళ్లి లోన ముందు కూర్చోబెట్టవయ్యా. నమస్కారం అందయ్యా. దయతే ఎందయ్యా? బాగున్నా అందయ్యా? నేను తుత్తినందయ్యా. ఏమిటి ఇక్కడ కూర్తోందయ్యా? తమ జేబులు జాగ్రత్త అందయ్యా. బాగానే ఉంది. నా జేబులు ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాయి. వెళ్ళి నీ పని చూసుకో. అలాగేనందయ్యా. ఆహాహా, నిజంగా ఎంత అదృష్టమయ్యా. రెబల్ స్టారు కృష్ణరాజు కూడా విచ్చేశాడంటే ఎంతో ఆనందంగా ఉంది నాకు. దయచేయండి కృష్ణరాజు గారు. వచ్చేస్తున్నాను. నేను కూడా ఈ పెళ్లికి వచ్చేసానన్నమాట. అంటే ఇంక ఎవ్వరూ రాలేదా? అబ్బా అందరూ వచ్చేసారండి. ఇదిగో తుత్తి, ఇగో రెబల్ స్టార్ కృష్ణరాజు గారిని తీసుకెళ్లి లోన కూర్చోబెట్టు. నమస్కారం అంది అయ్యా. దయచేయండి, లోన కూర్చోబెడతాను. ఇక్కడ కూర్చోందయ్యా. తమ జేబులు జాగ్రత్త అందయ్యా. అలాగే. ఆహాహా, ఇగో సూపర్ స్టార్ కృష్ణ కూడా విచ్చేశారయ్యా. ఇగో కృష్ణ గారు వెల్కమ్, స్వాగతం. డేరింగ్ డాషింగ్ హీరో నటశేఖర కృష్ణ గారికి మీరు లోనకి దయచేయండి. డేరింగో డాషింగో నటశేఖర సూపర్ స్టార్ అని బిరుదులు ఇచ్చి ఒక్క మెగాస్టార్ బిరుదు మాత్రం చిరంజీవికి ఇచ్చారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా రావు గోపాలరావు గారు? ఎప్పటికైనా ఈ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఆ మెగాస్టార్ ను కూడా సొంతం చేసుకుంటాడు. అది తప్పకుండా జరిగి తీరుతుంది. అబ్బా ఇప్పుడు మనం పెళ్లికి వచ్చామండి. అన్నగారు పెళ్లి చూడటానికి వచ్చాం. ఆ కార్యక్రమంలో ఉండాలి గాని మీరు మెగాస్టార్ల గురించి సూపర్ స్టార్ల గురించి ఆలోచించవద్దు. ఎప్పటికైనా మళ్ళీ మీరు మెగాస్టార్ చేసుకోగల సమర్థులే కాబట్టి లోనకి దయచేయండి. తుత్తి లోనకి తీసుకెళ్లి కూర్చోబెట్టు. నమస్కారం నీకు ఇస్తున్నారు. దయచేయండి.
కూర్చోండి. తమ జేబులు జాగ్రత్త అండి. డేరింగ్ డాషింగ్ హీరో ఆయన నా జేబు కొట్టేవాడు ఇక్కడ ఉన్నాడంటావా? ఏమో తెప్పలేం కదండి, ఎందుకైనా మంచి తమ జేబులు జాగ్రత్త అండి అయ్యా. ఇంకా ఎవరయ్యా? సత్యనారాయణ కూడా వచ్చేస్తున్నాడయ్యా, కైకాల సత్యనారాయణ. స్వాగతం సుస్వాగతం. ఏమిటి సంగతి? ఇప్పుడు పిలిచారు, మీరు అన్నగారు పెళ్లికొని పిలిచారు, నాకేం పనులు చెప్పకూడదు, నేనేం చేయలేను. అబ్బా నువ్వు కంగారు పడమాకు, నీకు ఏ పనులు చెప్పవు, నువ్వే పనులు చెయ్యక్కర్లేదు. తుత్తి సత్యనారాయణ గారిని లోన కూర్చోబెట్టు. అయ్యా ఏందయ్యా లోన కూర్చుంది గాని తమ జేబులు జాగ్రత్త అయ్యా. ఇప్పుడే అందిన వార్త. బ్రహ్మానందం శిష్యుడైన ఐరన్ లెగ్ శాస్త్రి వంటల గదిలో పడి వంటలన్నీ తినేస్తున్నట్టు వార్తలందింది. ఓరి నీ అమ్మ కడుపు మాడ, ఇదిగో బ్రహ్మానందం ఎక్కడున్నావయ్యా నువ్వు? నీ శిష్యుడు వెళ్ళి ఆ వంటల గదిలో పడ్డాడంటే ఈ లెక్కన మనకి మధ్యాహ్నం భోంచేస్తానికి ఏం వెగలవు. తొందరగా వెళ్లి వాడిని లాక్కురా. వస్తున్నాను బాబు. ఓ నమ శివాయ. అయ్య బాబోయ్, వీడు వంటల గది మీద పడ్డాడా? ఏరోయ్, వంటల గది మీద పడ్డావేంట్రా? శుంఠా, నువ్వు ఇట్రారా. నువ్వు మొత్తం తినేస్తే మేమేం తినాలిరా? వాళ్ళేమి తినాలి? మనకేం మిగులుతుంది? చివరికి పెళ్లి వచ్చిన వాళ్ళకేం మిగులుతుందిరా? ఓ నమ శివాయ. రా రే, రా, ఇక్కడ కట్టేస్తాను, నిన్ను కట్టేస్తాను రా. అన్నయ్య, నన్ను కట్టేస్తావా అన్నయ్య? ఇక్కడి నుంచి కదిలావంటే ఉరేస్తా, ఇక్కడి నుంచి తాడు విప్పుకున్నావో పాతేస్తా. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఎంత ప్రమాదం తగ్గిపోయింది బాబోయ్. వీణ్ణి వదిలితే మొత్తం తినేసేట్టున్నా. నమశివాయ. సర్లే, వాడిని అక్కడ కట్టేయి, వాడిని వదలమాకు ఇప్పుడప్పుడే. ఎవరెవరు వచ్చారయ్యా ఇంకా? రండి అమరేష్ పురి గారు, రండి దయచేయండి. కాల్ భైరవా సంతృష్ట, కాల్ భైరవా సంతృష్ట. ఈ కళ్యాణం జగత్ కళ్యాణం, అన్నగారి కళ్యాణం, అందరికీ ఆనందం. అన్నగారికి మంత్ర జపం చేస్తాను. అబ్బా, అటువంటి కార్యక్రమాలేవి ఇక్కడ పెట్టద్దు. మీరు మంత్రాలు జపాలంటే వచ్చిన జనం భయపడిపోయి పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాలేమి పెట్టద్దు. మీరు మహామూలుగా రండి, కూర్చోండి. ఇదిగో తుత్తి అమరేష్ పురి గారిని లోనకు తీసుకువెళ్ళు. అంది అమరేష్ పురి గారు దయచేయండి, ఇక్కడ కూర్చోండి అయ్యా. తమ జేబులు మాత్రం జాగ్రత్త అయ్యా. అందరికీ తెలుసు మేము మంత్ర ఉపాసకులం, మా జేబులు ఎవరు కొట్టలేరు. తెలియదు కదండి అయ్యా, ఎవరెవరు ఎప్పుడు అదో తెలియదు. తమ జేబులు మాత్రం జాగ్రత్త అయ్యా. ఏమయ్యా, ఇంకా ఎవరన్నా వచ్చారా? అదిగో మన నాగార్జున వచ్చేస్తున్నాడయ్యా, అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి. దయచేయండి, స్వాగతం సుస్వాగతం. ఏమిటండి, ఏమిటి? ఎప్పుడో పెళ్లి పెట్టుకుని ఇంత ముందుగా మీరు పిలిస్తే ఎలా? నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని అన్నగారి పెళ్లి కోసం వచ్చాను. అన్నగారి పెళ్లి ఇంకా లేట్ ఏమైనా ఉందా? అబ్బా, లేట్ ఏమీ లేదులేండి. మీ నాన్నగారు వచ్చారు, లోన కూర్చున్నారు. మీరు కూడా దయచేసి లోన కూర్చోండి. ఇదిగో తుత్తి మన నాగార్జున గారిని తీసుకెళ్ళి లోన కూర్చోబెట్టు. దయచేయండి అయ్యా, ఇక్కడ కూర్చోండి అయ్యా. తమ టేబుల్ మాత్రం జాగ్రత్త అయ్యా. అలాగే. దయచేయండి పర్చూరి గోపాలకృష్ణ గారు, స్వాగతం సుస్వాగతం. చూడు, 2 సినిమాల కథలు ఆపుకుని అన్నగారు పెళ్లి చూద్దామని వచ్చేశాను. ఇంకా ఏమైనా లేకుంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్లిపోతాను. లేకుంటే చెప్పు, ఇక్కడే ఉండిపోతాను. సినిమాల్లో స్క్రిప్ట్ రాసుకునే టైం కూడా లేకుండా ఉన్నాను నేను. అబ్బా, అన్నగారి కళ్యాణం ముఖ్యమండి. నెలకి ఎన్నో సినిమాలు విడుదలవుతాయి, దానికి మీరు స్క్రిప్ట్ రాస్తుంటారు. కానీ అన్నగారు మాత్రం అనుకున్నప్పుడల్లా కళ్యాణం చేసుకోరు కదా. నిజంగా అదృష్టవంతులు మీరు. లోనకి దయచేయండి. ఇదిగో తుత్తి మన పరుచూరి గారిని లోనకి తీసుకువెళ్లి కూర్చోబెట్టు. దయచేయండి అయ్యా, ఇక్కడ కూర్చోండి అయ్యా. తమ జేబులు జాగ్రత్త అయ్యా. చూడు, అన్ని చిత్రాల్లోనూ నేను ఎన్నో పాత్రలు వేసిన దుగ్గ నా కొడుకుని. నా పాత్ర నా జేబులో చెయ్యి ఎవడో కొట్టలేడు, తెలుసా? తెలియదు కదందయ్యా. ఎప్పుడు ఎవరి పోతాయో ఎవరికీ తెలియదందయ్యా. కూర్చోందయ్యా. దయచేయండి అందాల నటుడు శోభన్ బాబు గారు, స్వాగతం సుస్వాగతం. హాహా, ఏమిటి రావుగోపాలరావు, ఏమిటే అన్నగారు ఎక్కడా? ఆయన నేను చాలా విషయాలు అడగాలి. నేను ప్రతి చిత్రంలోనూ 2 పెళ్ళాన్ని చేసుకోవడం చూసి ఆయన కూడా 2 పెళ్లి చేసుకుంటాడనమాట. అదే 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 అడగాలని వచ్చాను. ఎందుకు అలా చేస్తున్నాడో అడుగుదాని వచ్చాను. అబ్బా, ఏమిటండి మీరు కూడాను? అన్నగారు పెళ్లి చేసుకుంటున్నారు శుభం అని. అందాల నటుడు మీరు వస్తే చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. దయచేసి లోనకి వెళ్లి కూర్చోండి. తుత్తి శోభన్ బాబు గారిని లోనకి తీసుకెళ్లి కూర్చోబెట్టు. అయితే ఏందయ్యా,
ఇక్కడ కూర్చోందయ్యా, తమ జేబులు జాగ్రత్త అందయ్యా. నా జేబులు కొట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమో తెప్పలేం కదందయ్యా, ఏ టైంకి ఎవరు చేయకపోతే ఎవరు తెప్పలేం. కూర్చోందయ్యా. దయచేయండి దాసరి నారాయణరావు గారు, దర్శక రత్న. నిజంగా మీరు అభినందనీయులు. అన్నగారి పెళ్లికి విచ్చేశారు, అన్నగారితో ఎన్నో సినిమాలు తీశారు. చాలా సంతోషం. దయచేయండి దాసరి నారాయణరావు గారు. దయచేస్తానయ్యా, దయచేస్తాను. ఎందుకంటే అన్నగారు అందరికి కావాల్సిన వారయ్యా. 6 కోట్ల ఆంధ్రులకి అన్న అయితే నిజంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి నిజంగా ఎవరికి హీరో అయ్యా. అందుకే నేను వచ్చానయ్యా. ఈ పెళ్లి గురించి చెప్పాలయ్యా అన్నగారికి. అందుకే నేను వచ్చాను. ఎందుకంటే ఈ పెళ్లి ఎలా చేసుకోవాలో, పెళ్లి తర్వాత ఏం చేయాలో, పెళ్లికి ముందు ఏం చేయాలో, పెళ్లిని అందరూ చూడాలి, అందరూ పెళ్లిని చూడాలి, పెళ్లంతా కలిసి మనం చూడాలి, అందరూ చూస్తున్నారో లేదో చూడాలి. అబ్బా, మీరు చెప్పిన డైలాగునే 10 సార్లు చెప్పక్కర్లేదు. మీరు పెళ్లిని చూస్తాకొచ్చారని మాకు అర్థమైపోయింది. లోనకి దయచేయండి. ఇదిగో తుత్తి దాసరి గారిని తీసుకెళ్లి లోన కూర్చోబెట్టు. దయచేయండి అయ్యా. ఇక కూర్చోందయ్యా. తమ జేబులు మాత్రం జాగ్రత్తందయ్యా. నా జేబులు కొట్టేవాళ్ళు ఉన్నారా? ఎక్కడున్నారయ్యా? ఏమోనందయ్యా, ఎక్కడున్నాయో ఎవరు తెలుతుందయ్యా. తమ జాగ్రత్తగా కూర్చోందయ్యా. ఇప్పుడే అందిన వార్త. పెళ్లికి వచ్చిన వాళ్ళందరి చెప్పులు ఎత్తుకు వెళ్లి కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ పెళ్లి పందిరి బయట వేలాంపాట పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఓరిడా అమ్మ కడుపు మాడ, ఈ కోట శ్రీనివాసరావు ఏమిటయా బాబు మోహన్ తో కలిసి ఇటువంటి యదవ పనులు చేయడం ఏమిటయా? చెప్పులెత్తికెళ్లి ఏలాపాట పెట్టడం ఏమిటయా? ఇదిగో తుత్తి వెళ్లి ఆ కోట శ్రీనివాసన బాబు మోహన్ గారిని ఇలా పిలుచురా. అలాగే నంది అయ్యా. వారి మొదలష్టం సచిన వాళ్ళారా, మీరు ఎత్తుకెళ్లిపోవటానికి నా చెప్పులే కావాల్సి వచ్చాయట్రా. ఇదిగో రావుగోపాలరావు అబ్బాయా, నా చెప్పులు ఎత్తుకెళ్లిపోయారయ్యా. అబ్బా నిర్మలమ్మ, నువ్వేం బాధపడ మాకు. నీకు కొత్త బాటా చెప్పుల జత కొనిచ్చే బాధ్యత నాది. నువ్వు వెళ్ళి ఆ పెళ్లి పందిరిలో కూర్చో. ఏవండి రావు గోపాలరావు గారు, మీకు ఒక చిన్న సమాచారం. అబ్బా, ఆ శాంతి స్వరూప్ వదిలాడంటే మళ్ళీ నువ్వు తగులుకున్నావేమయ్యా? ఏమిటి చెప్పు. ఏమీ లేదండి, ఈ తుత్తి సుబ్రహ్మణ్యం వెళ్ళి అక్కడ లాటరీ పెట్టాడంట. జనం దగ్గర డబ్బులని వసూలు చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున లాటరీలో డబ్బులు పోగొట్టుకున్నాడంట. ఆ నాగేశ్వరరావు గారు ఒకటే తిడుతున్నాడు. అదిగో చూడండి, ఇటే వస్తున్నాడు. ఎవరు? ఎక్కడ? రావు గోపాలరావు. ఏమిటి ఇదేమన్నా పెళ్లి పందిరి అనుకున్నావా? అమ్యూజ్మెంట్ పార్క్ అనుకున్నావా? అవతల చూస్తేనేమో ఆ కోట శ్రీనివాసరావు చెప్పులు ఏలాపాట పెట్టాడు. యువతలు చూస్తే ఈ తుతి సుబ్రహ్మణ్యం నా కొడుకు నాగార్జున దగ్గర డబ్బులన్నీ కాజేస్తున్నాడు లాటరీ పెట్టి. ఏమిటిది? అబ్బా, ఎంత కాజేశాడవండి. ఈ తుత్తిగాడిని వాణ్ణి పిలుచుకురారా అంటే వీడు కూడా వాళ్ళలో చేరిపోయాడా? ఇంతకీ ఎంత పోయింది? ఎంత పోయినా సొమ్మంటే సొమ్మే కదా. మా అబ్బాయి పసివాడు, ₹1 దాకా పోగొట్టుకున్నాడు. అబ్బా, అన్నపూర్ణ స్టూడియోకి అధినేత అయ్యుండి మీరు ₹1 పోగొట్టుకున్నందుకు బాధపడిపోతారేవండి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? అంటే లక్షలు పోగొట్టుకోవాలా మేము? అంటే మా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం పోతే చూద్దామనుందా నీకు? అబ్బా, మీరు పొరపాటున అర్థం చేసుకుంటున్నారు. అలా కాదండి, ఎంత పోగొట్టుకున్నాడు అడుగుదామని. సరే, మీ ₹1 నేను ఇస్తాను, మీ అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టండి. యారా తుత్తి, ఏమిట్రా ఈ పనులు? ఆ కోట శ్రీనివాసరావే ఆ పనులు చేస్తున్నాడంటే నువ్వు కూడా చీపుగా తయారైతే ఎట్లాగా? ఇప్పుడే అందిన వార్త. ఏమిటి శాంతి? మళ్ళీ చెప్పు, ఏమొచ్చింది? ఏమీ లేదు. మోహన్ బాబు పెళ్లికొచ్చిన ఆడపిల్లలందరికీ జడలు ముడులు వేస్తున్నట్లు వార్త వచ్చింది. అబ్బా, ఏమిటయా ఇది? ఆ అవతలు చూస్తేనేమో ఆ కోట శ్రీనివాసరావు ఏలాపాట పెట్టడం, ఈ తుత్తిగాడు లాటరీ పెట్టడం, ఈ మోహన్ బాబు చూస్తేనేమో జడలు ముడులు వేయడం ఏమిటయా? ఎవరన్నా చూస్తే నవ్విపోతారయా. ఏరా మోహన్ బాబు, ఏమిట్రా ఈ పనుల నేను? బాబాయ్, ఏం లేదు బాబాయ్, పెళ్లికొచ్చిన ఆడవాళ్ళకి జడలు ముడులు వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను బాబాయ్. నీ అమ్మ కడుపు మాడ, ముడులు వేయడం ఏమిటి? నువ్వు ఇక్కడి నుంచి కదిలావంటే కాళ్ళు ఎరక్కొడతాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఏమిటా ఈ పనులు? ఇదిగో బ్రహ్మానందం, ఎంతవరకు వచ్చాయి పనులు, పెళ్లి పనులు చెప్పు. ఓం నమ శివాయ. అయిపోవచ్చినాయండి అయ్యా. మీకు ఈ పూజా కార్యక్రమం ప్రారంభించి వెంటే ఓం నమ శివాయ ప్రారంభిస్తానండి అయ్యా. సరే, ఆ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండు. ఓసారి అలా వెళ్ళొస్తాను. ఏవండి రావు గోపాలరావు గారు, మీకు వచ్చిన సమాచారం. అబ్బా, ఏమిటయ్యా ప్రభాకర్ రెడ్డి, మళ్లీ వచ్చావు. ఏం జరిగింది? ఏమీ లేదు. ఆ రాజశేఖరం అంకుశం వేషంలో ఇన్స్పెక్టర్ దుస్తులు ధరించి వచ్చి మన కోట శ్రీనివాసరావుని, బాబు మోహన్ ని, ఆ తుతి సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళుతున్నాడు. అబ్బా, ఏమిటయ్యా పెళ్లికొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏమిటయ్యా? ఎక్కడా రాజశేఖరు?
ఏమయ్యా రాజశేఖరు, ఏమిటయ్యా మా వాళ్ళనందరినీ అరెస్టు చేసి తీసుకెళ్లడం ఏమిటయ్యా? నేను అంకుశం రాజశేఖర్ని. నేరం చేసిన ఎవరినైనా నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను. ఆ తుత్తి లాటరీ నిర్వహిస్తున్నాడు. అలాగే ఈ కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ 3 ముక్కలాట పెట్టి జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అందుకే వీళ్ళందరినీ అరెస్ట్ చేశాను. అబ్బా, పెళ్లికొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఏమిటయా? ఎవరన్నా వింటే నవ్విపోతారు, మాకు పరువు తక్కువ కూడాను. వెంటనే వాళ్ళని వదిలే. జామీన్ ఇవ్వందే, ఎవరిని వదిలిపెట్టను నేను. నేను స్టిక్ పోలీస్ ఆఫీసర్ని. అబ్బా, ఎంత నువ్వు అంగరక్షకుడు, అంకుశం, ఆవేశం, ఆహుతులో నటిస్తే మాత్రం ఇలా పెళ్లికొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం బాగలేదు. నేను జామీన్ ఇస్తాను, వాళ్ళు వదిలిపెట్టి. అయితే ఇక్కడ సంతకం పెట్టండి. ఏమిటి సంతకం పెట్టాలా? నేను జామీన్ ఇస్తున్నానని చెప్తున్నాను కదయ్యా. తమను బెత్తంది అయ్యా. నువ్వు లాటరీలు పెట్టడవును, మేము సంతకాలు పెట్టడవునా? ఇదిగో రాజశేఖరు, నేను పెడతా గాని వదిలేవయ్యా. సంతకం పెట్టండి, ఎవరిని వదిలిపెట్టను నేను. అబ్బా, ఏమిటయ్యా ఇది? సరే పట్టు. ఇదిగో బ్రహ్మానందం, ఆ పెళ్లి ఏదో తొందరగా కానివయ్యా. ఈ పెళ్లి నా చావుకొచ్చినట్టుంది. ఏమిటయ్యా ఇటు తలో రకం పనులు చేస్తున్నారు, మన పరువులు పోతున్నాయి. ఓ నమ శివాయ, అయిపోవచ్చిందయ్యా. ఏ నాయనా తమ్ముడు ఐరన్లకు శాస్త్రి, ఆ యొక్క తలంబ్రాలు పళ్ళెం అందుకో నాయనా. తలంబ్రాలు పళ్ళెం తినేశానన్నయ్యా. ఆ తలంబ్రాలన్నీ ఇందాన ఆకలైతే తినేశాను. తలంబ్రాలు తినేయడం ఏంట్రా బాబు? నిన్ను ఏం తినకూడదు, ఏం తినాలో తెలియని పరిస్థితుల్లో చంపుతారు రే. ఏమిటా ఈ పళ్ళు? ఎవరన్నా వింటే పరువు పొంది. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రజన్నవదనం జయ సర్వ విఘ్నోపశాంతయే. ఏ పంతులు, ఆపకడా. ఏమిటి బాబు? నా పేరు రామిరెడ్డి. నా పేరు మంత్రాల్లో చదవకపోతే నీకు స్పాట్ పెడతా. నీ పేరు మంత్రాల్లో చదవడం ఏమిటాయినా? చదవాలి అంతే, లేకుంటే నీకు స్పాట్ పెడతా. అబ్బా, నీ పేరు మంత్రాల్లో చదవడం ఏంటి నాయన? అలాగే నువ్వేమో స్పాట్ పెడతానంటావు, యువతలేమో పెళ్లి జరగాలంటారు, నేనేమో మంత్రాలు చదవాలి. తలంబ్రాలు తినేశాడు వాడు. ఏమి పెళ్ళో ఏమి లోకమో అర్థం కాకుండా ఉంది. ఓ నమ శివాయ. ఇదిగో బ్రహ్మానందం. ఓ నమ శివాయ. తమరు ఇప్పుడే వచ్చారండి అయ్యా, కూర్చోండి. నమ శివాయ. ఇదిగో, నువ్వు గనక ఆ రామిరెడ్డి పేరును చదివినట్లయితే నా పేరు కూడా చదవాలి. ఎందుకంటే నేను మెగాస్టార్ని కదా. ముందుగా నా పేరు చదివి ఆ తర్వాతే ఆ రామిరెడ్డి పేరు చదవాలి. లేకుంటే చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, బాక్సులు పగిలిపోతాయంతే. అందరి పేర్లు చదివితే నా పేరు కూడా చదవాలి. నేను రెబల్ స్టార్ని. కాల్ భైరవ సంతృష్ట. బ్రహ్మానందం, వాళ్ళ పేర్లతో నా పేరు కూడా చదువు. తల్లి చెల్లి ఏ గల్లీలోని సిల్లి నా కొడుకుని మీరందరూ పేర్లు చదివించుకుంటే నేను ఊరుకుంటానా? నా పేరు కూడా చదవాలి ఆ పెళ్లి మంత్రాల్లో. ఈ పేరు కూడా చదవాలా బాబు? ఇంకా ఎవరి పేర్లున్నాయో చెప్పండి అయ్యా. త్వరగా అందరూ చెప్తే ఒకేసారి చదివేసి నేను నెత్తిన ముచ్చికేసుకు వెళ్లిపోతాను. చూడు బ్రహ్మానందం, పరుచూరి గారి అందరికీ తెలుసు. అందుకే పరుచూరి గోపాలకృష్ణ అనే పేరును కూడా నువ్వు పెళ్లి మంత్రాల్లో చదవాలి. తమరి పేరు కూడా చదవాలయ్యా? చదవండి. బ్రహ్మానందం కాదు, నా పేరు కూడా చదవండి. నీ పేరు కూడా చదవాలా బాబు? వాళ్ళేమో పేర్లు చదవమంటారు, ఈడేమో స్పాట్ పెడతానంటాడు, వాడేమో తలంబ్రాలు తినేశాడు. ఈ పెళ్లి ఎలా జరుగుద్దో నాకర్థం కావట్లేదు. నమశివాయ. ఓరే నాయనోయ్, ఇదేం పెళ్లిరా బాబోయ్, నేను చెయ్యలేకపోతున్నాను నాయనోయ్. రే చంపుతా. ఏట్రా పళ్ళని తినేస్తావేట్రా? తలంబ్రాలు తినేసావు ఊరుకున్నారు, అరటి పళ్ళని తినేసావు, ఇప్పుడు అరటి ఆకుల మీద పడ్డావేట్రా? చూడండి బ్రహ్మానందం గారు, మీరు తొందరగా కానిస్తారా కానివరా? ఏమిటి అవతల భోజనాలకు వేళ అవుతోంది. ఏవండి రావు గోపాలరావు గారు, మీకో చిన్న సమాచారం. ఆ నాగభూషణమును కత్తి యుద్ధం కాంతారావు ఇద్దరు పోట్లాడుకుంటూ ఇటే వస్తున్నారు. ఏమిటయ్యా, ఏమిటి కాంతారావు, ఏమిటా పోట్లాట, ఏమిటా లోకం ఏమిటి? ఏమిటండి? ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఆ నాగభూషణం నా కత్తితో కూరగాయలు తరగబట్టున్నాడు. తలుచుకుంటే 100 మందికైనా సమాచారం చెప్పగలను నేను. అటువంటిది నన్ను పట్టుకుని కూరగాయలు తరగబట్టాడా? అబ్బా, ఏమిటయా నాగభూషణం, నీ కూరగాయలు తరగడానికి ఆ కాంతారావే దొరికాడా? ఇంకెవరూ దొరకలేదా? చూడు, కత్తి పట్టుకుని అటు ఇటు ఊరికిలే తిరుగుతున్నాడు కదా అని కూరగాయలు తరగమన్నాను. దానికి ఇంత కోపం దేనికయ్యా?
కూరగాయలు తరగమంటే ఊరుకుంటానా? నేను కుత్తుకలు కూడా కొయ్యగలను. అంత కత్తియుద్ధంలో ప్రావీణ్యం ఉంది నాకు. అబ్బా సర్లేండి, అంత దానికే మీరు బిడి పడక్కర్లేదు. మీరు తరగపోతే తరగపోయారు గాని ఇక్కడ వచ్చి కూర్చోండి. ఏమిటో అర్థం కావటం లేదు. ఇప్పుడే అదిన వార్త. నిర్మలమ్మ తనకు కత్తి గుచ్చుకుందని తిట్టుకుంటూ ఇటే వస్తోంది. ఆరిపోతున్నట్టు సచ్చినోడా, ఆ కాంతారావు ఏడయ్యా? ఆ కత్తి పట్టుకుని నన్ను ఇక్కడ గుచ్చి పారిపోయాయా రావు గోపాలరావు. అబ్బా నిర్మలమ్మ, ఏమైందమ్మా మళ్ళీ నీకు? ఇందానేగా చెప్పుల జత కొని పెడతానన్నాను, మళ్ళీ ఇప్పుడు ఈ గొడవ ఏమిటి? ఏం లేదయ్యా, ఆ కత్తితో కాంతారావు కత్తి నా నడుము కూర్చుకుందయ్యా. అబ్బా ఏవయ్యా కాంతారావు, ఆ కత్తి పెట్టుకుని పెళ్లి పందిర్లో అటు ఇటు తిరుగుతుంటే అందరికీ గుచ్చుకోదా? ఏం చేయబట్టారేంటి? ఈ పెళ్లికి వచ్చినప్పుడు కత్తిని వరలోనే పెట్టుకొచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వరని ఎవరో దొగిలించారు. అందుకే ఒట్టి కత్తిని మొలతాడులో పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాను. ఓరే బెలే ఓడివా నువ్వు, ఏడు ఒట్టి కత్తిని పెట్టుకు తిరుగుతున్నావా? అది ఎవరికైనా గుచ్చుకోదు. ముందు ఆ కత్తి తీసి పక్కన పెట్టు, లేకపోతే తంతాను ఎవరుకున్నావా అందరికీ గుచ్చుతావనా నీ ఉద్దేశం? ఇదిగో నిర్మలమ్మ, నువ్వే కంగారు పడమాకు, వాడిని తిట్టాను, నువ్వే బాధపడమాకు, నువ్వు పక్కన కూర్చో, నువ్వు శాంతంగా కూర్చో, భోజనం చేయి, ఇంకెక్కడికే వెళ్ళమాకు. ఎవరి కత్తైనా గుచ్చుకునే ప్రమాదం ఉంది మళ్ళీ నువ్వు. అబ్బాబాబా ఏమిటయ్యా ఈ గొడవలు? అవతల చూస్తేనేమో ఆ నాగభూషణం గొడవ పెడతాడు, యువతలు చూస్తే నువ్వు గొడవ పెడతావు, యువతలు చూస్తే నిర్మలమ్మ గొడవ పెడుతుంది. అబ్బాబాబా తలకాయ నొప్పి వచ్చేస్తుందయ్యా. ఇదిగో బ్రహ్మానందం, తొందరగా పూజ మొదలు పెట్టవయ్యా. ఓం నమ శివాయ, మొదలు పెడుతున్నా నమ శివాయ. ఓం శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే కృష్ణాయ నమః, చిరంజీవాయ నమః, రావిరెడ్డాయ నమః, కృష్ణరాజాయ నమః, పరశురాయ నమః. క్షీ భ్రష్టుడా, ఆపు. ఒక్కొక్క మంత్రోచ్చరణకు ఒక్కొక్క నిర్దిష్టమైన నాదం ఉండాలి, శృతుండాలి, స్వరం ఉండాలి. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన స్వరం ఉంది. మంత్రోచ్చరణ పేరుతో సినీ నటుల పేరుని అనుకరిస్తానికి సిగ్గులేదు. ఏం చేయమంటారండి అయ్యా? ఎవరెవరి పేర్లు చదవకపోతే ఎవరెవరు స్పాట్ పెడతారో అర్థం కావట్లేదు నమ శివాయ. అందుకే అందరి పేర్లు చదువుతున్నా నమ శివాయ. అబ్బా ఎలాగోలాగా ముందా మంత్రాలు కానివ్వండి, తర్వాత చూసుకోవచ్చు. నమస్కారం మావయ్య, భోజనాలన్నీ సిద్ధమైనవి. అందరూ వస్తే భోజన కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. అబ్బా ఎంత చల్లని మాట చెప్పావయ్యా. ఎప్పటిదాకా చాలా టెన్షన్ లో ఉన్నారు జనం అంతాను. ఇక రండయ్యా, అందరం భోజన కార్యక్రమాలు ముగించిన తర్వాత మళ్ళీ వచ్చి కళ్యాణాన్ని చూడొచ్చు. కాబట్టి అందరూ భోజనాలకు రండి. ఏవండి రావు గోపాలరావు గారు, ఆ కృష్ణ శోభన్ బాబు కలిసి ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఏవయ్యా భోజనాల కాడ కూడా పోట్లాడైతే ఎట్లాగయ్యా ప్రభాకర్ రెడ్డి? ఏంటి ఇంతకీ ఏమైందంట? ఏమీ లేదు. ఆ కృష్ణ కుర్చీ మీద కచ్చిపి వేసి చేతులు కడుక్కుని వచ్చేలోపు శోభన్ బాబు కూర్చున్నాడంట. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు. నేను కుర్చీలో కచ్చిపేసి చేతులు కడుక్కొచ్చేటప్పటికి దానిలో కూర్చుంటానికి నీకు ఎన్ని గుండెలు? హాయ్, ఎక్కడేసో కచ్చిపో. ముందుగా నేనే టవలేసా దీని మీద. అబ్బా ఏమిటయా మరీ మీరు సినిమా హాల్లో సీట్ల కోసం పోట్లాడుకున్నట్టు ఒకళ్ళు కర్చీ పేశారని, ఒకళ్ళు టవల్ వేశారని. ఇగో ఏమిటయా, ఇగో శోభన్ బాబు తర్వాత కూర్చోవచ్చు, ముందు ఆయన కర్చీ పేశారన్నాడు కదా, ఆయన కూర్చొని భోజనం చేసిన తర్వాత రెండో బంతులో కూర్చుంది. కానీ ఏమిటాయన గొప్పతనం, నా తక్కువతనం? ఏ కృష్ణలో నేను దేనికి తీసిపోయాను? నేను 50 సంవత్సరాల వయసులో కూడా నేను కూడా హిట్ పిక్చర్లు ఇచ్చాను. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, నాకు కూడా అభిమానులు ఉన్నారు. అందుకే నేనే గెలవాలి కాబట్టి నేనే ముందు కూర్చుంటాను. ఆ తర్వాతే కృష్ణాన్ని కూర్చోమనండి. పోనీ కృష్ణ తర్వాత బంతిలో కూర్చుంది కానీ నువ్వు ఆయన్ని శోభన్ బాబుని కూర్చుని భోజనం చేయనివయ్యా. ఏమిటండి, అవతల ప్రేక్షకులు అభిమానులు అందరూ నన్ను డేరింగ్ డాషింగ్ కృష్ణ అంటుంటే ఇక్కడ నన్ను ఓడిపోమంటారేమిటండి? డేరింగ్ డాషింగ్ అనేది నా రక్తంలోంచి పుట్టుకొచ్చిన పేరు. నేను ఎవరికి జంకను, ఎవరికి భయపడను. ఏమైనా సరే నేనే ముందు కూర్చుని భోంచేయాలి. అబ్బా ఏమిటయా ఇది? ఆయన ముందు కూర్చోవాలని నువ్వు ముందు కూర్చోవాలని ఇద్దరు పోటీలు పడిపోతే ఎలాగయా? ఏమంది? పోనీ 5 మైతులు వెళ్ళబెట్టి ఎద్దంటే వేద్దాం. బొమ్మ బొరుచ పడితే కృష్ణ గారు కూర్చుంటారు, బొమ్మ పడితే శోభన్ బాబు గారు కూర్చుంటారు. ఇదేదో బాగుందిరా. ఎయ్యి. ఏమంది? బొరిచే పడింది, కృష్ణ గారు కూర్చుని భోంచేయమనండి. ఇదిగో శోభన్ బాబు, నువ్వు రెండో బంతులో కూర్చుంది గాని పక్కకి రా. ఏమయ్యా ఆకులన్నీ వేశారా? ఇవి ఏంటి పదార్థాలన్నీ వడ్డించాలి. ఎక్కడా వంటల మేస్త్రి నాగభూషణం ఎక్కడా? ఏం నాయనా, ఎప్పటికీ గుర్తొచ్చానా నేను? ఏమిటి ఇందాక నుంచి పలకరించలేదు? వంటలన్నీ సిద్ధం చేశాను, ఇక మీరన్నీ ఆరగించవచ్చు. ఆహా చాలా బాగుంది. ఏమిటి ఏం కావాలయ్యా ధర్మవరపు సుబ్రహ్మణ్యం? ఏమీ లేదండి, ఇందాక నుంచి మా ఆవిడ కోసం ఎదుగుతున్నాను.
ఎక్కడా కనబడతలేదు. ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నాను. అదిగో ఆ జగ్గయ్య పక్కన కూర్చొని ఉంది. ఏమిటయా జగ్గయ్య పక్కన కూర్చోవడం ఏంటి మీ ఆవిడెళ్ళి? ఏమయ్యా జగ్గయ్య, ఏమిటిది? ఏం చేయమంటారండి? నేను ఎప్పుడో చెప్పాను, ఈ ఆడవాళ్ళంటే నాకు అసలు గిట్టదని. ఇందాక నుంచి మాయాయి నువ్వేని ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం పెళ్ళం నా చుట్టూ తిరుగుతోంది. నన్నేం చేయమంటారు చెప్పండి. అబ్బా ఏమిటయ్యా, ఏమిటి ఆ పెళ్ళాం వచ్చి నీ పక్కన కూర్చోడం ఏంటి? ఈయనేమో పెళ్ళాం కోసం ఎతకడు. బాబా చచ్చా, ఇదిగో ఎక్కడో చోట కూర్చుని భోంచేయండి అయ్యా. ఆ లైన్ కి సాంబార్ వెళ్ళిందా? ఇదిగో నాగభూషణం, ఆ లైన్ లో సాంబార్ వెళ్ళిందేమో చూడు. ఇంకెక్కడి సాంబారు? ఆ జేవి స్వామియాజులు సాంబార్ అంతా ఎప్పుడో తాగేశాడు. ఊరిడి అమ్మకడు మాడ, సాంబారు మొత్తం తాగేయడం ఏంటయ్యా? జేవి స్వామియాజుల్ని వంటగదిలోకి రమ్మనమని చెప్పింది ఎవరయ్యా? ఏమండి రావుగోపాలరావు గారు, ఏమిటిది? ఇందాక నుంచి నాకు స్వీట్ రాలేదు. అటుపక్క వాళ్ళకి స్వీట్ వేశారు, ఇటుపక్క వెళ్ళి స్వీట్ వేశారు. నాకు కోపం వచ్చినట్టే శివాన్ అయిపోతాను తెలుసా? అబ్బా ఏమిటయా, ఇదిగో ఎవరయ్యా ఈ స్వీట్లు వడ్డించింది? నాగార్జునికి స్వీట్ వేయకుండా వెళ్లిపోయారంట. ఏమిటయా ఇది? ఇదిగో ప్రభాకర్ రెడ్డి, ఓ స్వీట్ తీసుకురావయ్యా. ఒక్కసారే వేస్తారంటండి ఈ స్వీట్ల. నేను ఆ మోహన్ బాబు స్వీట్లని లోన పెట్టి తాళం వేసుకున్నాడు. ఇంకా ఎక్కడి నుంచి తెమ్మంటారు ఆ స్వీట్ల? నేను అబ్బా ఏమిటయా మోహన్ బాబు లోన పెట్టి తాళం ఏమిటే? నవ్వుతారు ఎవరన్నాను. ఏమిటిది? ఎవరో అర్థం కావట్లేదు. ఈ పెళ్లిలో నాకు తల తెక్కబట్టేసిందయా నాకు. ఏమిటిది నాకేం అర్థం కావటం లేదు. ఆ తొందరగా కానివ్వండి, లైన్ లో ఏమున్నాయో చూడండి. ఏమండి రావుగోపాలరావు గారు, ఏమిటండి ఇది? నేనేమన్నా మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? రెండు అప్పడాలు, రెండు వడియాలు అడిగాను. దీనికే ఆ మోహన్ బాబు ఇసురుకుంటూ వెళ్లిపోయాడు. ఇదేమన్నా బాగుందా అండి? ఏమిటండి కృష్ణ గారు, మీరు కూడాను ఏమిటి అప్పడాలు ఒడియాల కోసం మీరు ఇంత బెంబేలు పడిపోవాలా? ఇదిగో ప్రభాకర్ రెడ్డి ఆ అప్పడాలు ఒడియాలు తీసుకొచ్చి మన హీరో కృష్ణ గారికి వెయ్యి. ఇంకెక్కడి అప్పడాలు? ఆ అప్పడాలు ఒడియాలు బాబుమోహన్ కోట శ్రీనివాసరావు ఫుల్ బాటిల్ పెట్టి ఎప్పుడో తినేశారు. ఇంకెక్కడున్నాయండి అప్పడాలు? అబ్బా ఏమిటయ్యా, వండిన ప్రతివి ఎవరో ఒకడు తినేస్తే ఎట్టాగయా? ఏమన్నా బాగుందా? ఎవర్రా ఇక్కడ నన్ను భోజనానికి పిలిచి నాకు కూరలు వేయకుండా వెళ్ళిపోతారా? ఎవరు? వట్టి అన్నం ఎలా తినమంటారు చెప్పండి. అబ్బా ఏమిటి కృష్ణరాజు గారు, ఏమిటి మీ బాధ ఏమిటి? ఏం చేయమంటారు? అన్నం పెట్టి కూరలు పెట్టకుండా వెళ్ళిపోయారు. ఏమయ్యా తుత్తి, ఏమిటిది? కూరలు వేయకుండా వెళ్ళిపోయామంట ఏమిటి? ఏమీ లేదండి, అక్కడికి వచ్చేటప్పుడు కూరలన్నీ అయిపోయినాయి. నన్నేం చేయమంటారండి? అందుకే వెళ్ళిపోయాను నేను. అబ్బా కూరలు అయిపోవడం ఏమిటయా? ఏదో ఒకటి తీసుకొచ్చి పోయి ఒక్కొక్కరితో చచ్చిపోతున్నా నేను. అందరూ భోజనాలకనే వచ్చి నన్ను తీరేస్తున్నారు. ఇక్కడ తొందరగా కానిచ్చి కిందకి రండి, అవతల కళ్యాణం వేళవుతోంది. అందరూ భోజనాలు త్వరగా చేయాలి. రావుగోపాలరావు గారు, నన్ను ఈ బంతిలో కూర్చోబెడతారా, వెళ్ళిపోమంటారా? ఏమయ్యా మనం పెళ్లి చూడటానికి వచ్చావా, భోజనం చేయడానికి వచ్చావా? శోభన్ బాబు నిన్ను రెండో బంతిలో కూర్చోబెడతానని చెప్పాను. నువ్వు రెండో బంతిలో కూర్చో, లేకపోతే వంటగదిలోకి వెళ్ళి ఇస్త్రీ తినేయి. అబ్బబ్బబ్బా చంపేస్తున్నారా? ఏమయ్యా బ్రహ్మానందం ఎంతవరకు వచ్చిందయ్యా పెళ్లి పనులు? ఓ నమశివాయ, అవుతున్నాయి నమశివాయ. అందరూ కిందకు వస్తే అక్షంతలిచ్చి అందరి చేత పూజ చేద్దామనుంది నమశివాయ. ఇదేంటండి, అందరూ వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారేంటి? నా కొడుకు పెళ్లికి మీరందరూ వచ్చారేంటి? మా పెళ్లికి వచ్చినంత బయట నుంచి పోయారు. అసలు మీరంతా ఎవరు? ఎవరేమిటి కాస్ట్యూమ్ కృష్ణ, అన్నగారి పెళ్లికి అందరూ వచ్చాం. అందరూ భోజనాలు చేస్తున్నారు. కాసేపట్లో పెళ్లి సమయం ఆసనమవుతుంది. నువ్వు కూడా వచ్చి కూర్చో. నా కొడుకు పెళ్లికి వచ్చి నాకు మరే చేస్తారేంటండి? ఏంటిది? అందరూ నా కొడుకు పెళ్లికి వచ్చి తినేస్తూ అందరూ నాకు మరే చేస్తారేంటి? ఇదేమిటి నీ కొడుకు పెళ్లి ఏమిటయా? అన్నగారి పెళ్లి కదా ఇక్కడ. అన్నగారి పెళ్లి ఇక్కడెక్కడ జరుగుతుందండి? హ్యాబిట్స్ లో జరిగిపోతే. అబ్బా హ్యాబిట్స్ లో జరగవేమిటయ్యా? అవునండి, ఇప్పుడే అందిన వార్త. నందమూరి తారక రామారావు గారి వివాహం హ్యాబిట్స్ లోని ఆయన సొంత గృహంలో షిరిడి సాయిబాబా ఫోటో ముందు చేసుకున్నట్టు వార్త వచ్చింది. ఇదిగో శాంతి స్వరూపు, ఏమిటయా ఇది? ఎప్పుడా చెప్పడం? అందరూ ఇక్కడ పెళ్లికొచ్చి భోంచేసేసిన తర్వాత ఇప్పుడు అన్నగారి పెళ్లి అక్కడంటే ఎట్టగా? ముందు ఇక్కడని చెప్పారు కదా, ఆ తర్వాత ఆయన స్వగృహంలో ఏంటి? స్వగృహంలో ఎప్పుడో చెప్పారండి, మీరంతా ఏం లేదేమో. ఇది నా కొడుకు పెళ్లి, వెళ్ళేవాళ్లే మీరు. వెళ్ళండి. రండయ్యా, అన్నగారి పెళ్లిని చూసే భాగ్యం మనకి ఎలాగూ కలగలేదు. కనీసాన్ని దర్శనం అన్నా చేసుకోద్దాం. అక్కర్లేదు, అన్నగారిని ఇక్కడే టీవీలో చూడవచ్చు. ఆయన ఉపన్యాసం కూడా ఇక్కడే వినవచ్చు. జననీ జన్మభూమిశ్చ స్వర్గారపి గరీయసి, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. అశేష ఆంధ్ర ప్రజానీకానికి
మీ తారక రాముడు కళ్యాణరాముడైన సందర్భంగా ఇవే మా నమస్సుమాంజలు. ఒక అన్నగా, ఒక నటుడిగా, ఒక తెలుగు బిడ్డగా, తెలుగింటి ఆడపడుచులకు ఒక అన్నగా గౌరవించారు, అభిమానించారు, నన్ను ఇంత వాణ్ణి చేశారు. నా వివాహాన్ని ప్రత్యక్షంగా చూడలేని ఆంధ్ర ప్రజానీకానికి నేను దూరదర్శన్ ద్వారా నా యొక్క కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. 72 సంవత్సరాల వయస్సులో నేను వివాహం చేసుకున్నానంటే అది ఒక తెలుగింటి ఆడపడుచును గౌరవించడానికే కాని అన్యాయం చేయడానికి కాదని సభాముఖంగా దూరదర్శన్ ద్వారా మీకు నా అభినందనలు తెలియచేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ మరొక్క మారు నమస్కారం చేస్తున్నాను. హాహాహా, నిజంగా ఆయన కంఠస్వరం వింటేనే చాలయ్యా, మనలోని కల్మషాలన్నీ పోతాయి. ఆ యొక్క దివ్య సుందర విగ్రహ రూపం చూస్తేనే చాలయ్యా, మనలోని పాపాలన్నీ ఎగిరిపోతాయి. నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఆ అన్నగారి పెళ్లి చూసే భాగ్యం మనకు కలుగుతుందయ్యా. ఆహాహా, నిజంగా అద్భుతమైన ఒక కళ్యాణాన్ని చూడటం, నిజంగా శ్రీరామచంద్రుని కళ్యాణం ఎంత గొప్పదో అంతకి 1000 రెట్లు గొప్పదయ్యా ఈ కళ్యాణం. పదండయ్యా, కళ్యాణాన్ని ఎలాగో చూడలేకపోయాం, కనీసం అభినందనలన్నా తెలియచేద్దాం. పదండయ్యా, పదండి.